నాగర్ కర్నూలు జిల్లా అమనకల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కుచుకుల రాజేష్ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన సంజీవ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. సంక్రాంతి పండుగ తరువాత రైతు భరోసా అందిస్తామని మంత్రి ప్రకటించారు. సదుద్దేశంతో మొట్టమొదటిగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మాకు అవకాశాలు వచ్చినాయంటే అది మా గొప్పతనం కాదు, మీ కష్టార్జితం, మీ కష్టం వల్ల, మీ యొక్క తపన వల్ల, మీ పోరాటం వల్లనే ఇలా మాకు ఈ పదవులు వచ్చినాయి. 100% ఇలా రైతాంగానికి, యావత్ సమాజానికి మేలు చేయాలనే సదుద్దేశంతో ఈనాడు ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరే విమర్శలు చాలా చేస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్తున్నారు నారాయణ గారు, ఏదో పత్రిక గురించి చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలా పేపర్లు అయినా మనిషి అనుకుంటే సాధించలేదంటే ఏమీ లేదు. కావాల్సింది తపన, చెయ్యాలని పోరాటం, పటిమ. ఆనాడు దేశానికి స్వాతంత్రం వచ్చినా, ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చినా, మంత్రాలయం వచ్చిందా, అందరినీ సంఘటితం చేయడం, అంటే అందరినీ సంఘటితం చేయడం, ఒక శక్తిగా చేయడం, చేసి వాస్తవాలను తెలియజెప్పి అందరినీ భాగస్వామ్యం చేసి పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన చేస్తూ చేసినప్పుడు డెఫినెట్గా మనం ఏదైనా సాధించవచ్చు. అంటే నమ్మకం అనేది పెట్టుబడి. అది రాజకీయ నాయకులకైనా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగులకైనా, విద్యార్థులకైనా, చదువుకైనా కావాల్సింది ఆ పట్టుదల పోవడంతోటి ఆ స్థాయిలో ఈ యొక్క కల్వకుర్తి మార్కెట్ కమిటీ ఎదగాలని చెప్పని ఆశిస్తూ తప్పకుండా ఉన్నటువంటి వేదికటువంటి ఈ గౌరవ శాసనసభ్యులైనా, వీరి పెద్దలందరైనా, మేమందరం కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి.